మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి మాహుకు వెళ్ళే రైల్వే లైన్. అయితే ఈ రైల్వే లైన్లో రైళ్లు తరచూ వెళ్తూనే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఎప్పుడు రద్దీగా కనిపించే ఈ రైల్వే లైన్లో ఒక వింత ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రైలుకు సంబంధించి ఒక రైలు వెళ్తుండగా లోకో పైలట్ ఆ రైలుని మధ్యలోనే ఆపేసి స్థానికంగా ఉన్న ఒక షాప్లో సమోసాలు కొనుక్కోవడానికి వెళ్ళాడు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న వ్యక్తుల కథనం ప్రకారం ఇండోర్ నుండి మహుకి వెళ్తున్న రైల్వే లైన్లో తన సమోసాల కోసం లోకో పైలట్ రైలుని ఆపి అక్కడి నుంచి దిగి వెళ్ళి సమోసాలను కొనుగోలు చేసి తిరిగి వచ్చి రైలు ఎక్కి ఆ రైలు మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళాడని చెప్తున్నారు. అయితే ఇది విధంగా పక్కకు పెట్టుకుంటే అంటే సొంత స్వార్థం కోసం ఆయన సమోసాల కోసం రైలుని ఆపి అక్కడికి వెళ్ళిపోతే అంటే స్టేషన్లో ఉండే స్టేషన్ మాస్టర్స్ కానీ ఈ సిగ్నల్స్లో అటు ఇటు తప్పిదమై వెనక నుండి వచ్చే ఇంకో ట్రైన్కి లైన్ మిస్ అయ్యి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇతని స్వార్థం కోసం, ఇతని నిర్లక్ష్యం కోసం, జస్ట్ సమోసాలు కొనుక్కోవడం కోసం అతను రైలుని ఆపేసి రైల్లో ఎంతోమంది వేలలో ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందులో హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, స్కూల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఇతర పనులపై వెళ్ళే వాళ్ళు కూడా అధికంగా ఉండొచ్చు. తన సొంత స్వార్థం కోసం ట్రైన్ ఆపి సమోసాల కోసం వెళ్ళిన ఘటన ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విధంగా చూసుకుంటే మరి ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో అతను ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా జస్ట్ అతని స్వార్థం కోసం వెళ్ళినట్లుగా చాలామంది చెప్తున్నారు. చూడాలి ఈ ఘటనపై మరి రైల్వే కమిషనర్స్ కానీ రైల్వే అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, మరి ఆ నిందితుడిని కఠినంగా శిక్షిస్తారా లేరా, ఒకవేళ సిగ్నల్లో ఏదైనా తప్పిదం జరిగి ఆగి ఉన్న రైలుని గుర్తించకుండా వెనుక నుండి కానీ ముందు నుండి కానీ ఏదైనా రైలు వచ్చి ఢీకొంటే ప్రాణపరంగా కానీ నష్టపోయేవారు ఎవరు? ఇలా గట్టిగానే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఇతని పట్ల చట్టం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో.